ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. తప్పనిసరిగా 21 డిసెంబర్ నుండి డిసెంబర్ 27 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారాల యొక్క గ్రహస్థితి పరిస్థితులను అనుసరించి మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీనరాశిలో రాహు శని, అదేవిధంగా మనకి ధనుర్రాశిలోకి వచ్చేటప్పటికి ధనుర్రాశిలో రవి, కుజుడు, శుక్రుడు, అలాగే వృశ్చిక రాశిలో బుధుడు. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మన రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉన్నది, మరి ఏ విధమైన పరిహారాలు చేయాలో మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం. ఈ రాశి వారికి రాశిలోనే ఈ తృతీయ వృశ్చిక రాశిలో బుధుడున్నాడు. ద్వితీయ స్థానంలో రవి, కుజుడు, ఈ శుక్రుడి గ్రహాలన్నీ ఉన్నారు. దీని ద్వారా ఈ వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారాంతం వివాదాలకి దూరంగా ఉండండి. వారపు మధ్యలో కార్యజయం, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలత. వార ప్రారంభం కాస్త పనులు ఆలస్యమవుతాయి. ఈ రాశి వారికి గురుడు అష్టమస్థాన సంచారం, ఇలా అంటే గ్రహముల యొక్క బలం సామాన్యంగా ఉండడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పని కూడా నిదానంగా చేయండి, మంచి ఆలోచనలతో చేయండి, తప్పకుండా విజయం సాధిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్లయితే సమస్యలు తగ్గుతాయి. రాజకీయ నాయకులు కూడా మంచి ఆలోచనలు ఉంటాయి. వృత్తులతో కూడిన వారు కూడా వారి వృత్తుల్లో మంచి ప్రోత్సాహం తప్పనిసరిగా లభిస్తుంది. వ్యాపారాత్మకంగా కూడా చిన్న చిన్న సమస్యలు తప్పనిసరిగా మీకు తగ్గుతాయి. ఈ విధంగా వృశ్చిక రాశి వారికి గ్రహముల యొక్క బలం మిశ్రమమైనటువంటి ఫలితాలు కనపడుతోంది. మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు మరింత శ్రద్ధగా మనం వెళ్ళినట్లయితే తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు దక్షిణామూర్తిని ఎక్కువగా పూజిస్తూ ఉండండి. మిగిలిన వారు కూడా ఎక్కువ శివారాధన చేయండి, శివ స్తోత్రాలను పఠించండి, గురువార నియమం పఠించండి, దత్తాత్రేయుడిని ఎక్కువగా పూజిస్తూ ఉండండి, శివక్షేత్రాలని దర్శించండి. తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అయ్యి అనుకూలమైన వాతావరణం మీకు ఏర్పడుతుంది. సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శివారాధన చెయ్యండి, విజయం మీరు పొందగలుగుతారు.